నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జయసింహ ఉవాచ. నేను మీ కృష్ణవేణి. మనిషి జన్మ రెండు కారణాలకు ఎత్తుతారు. ఒకటేమో మాయతో కూడుకున్న జన్మ, డబ్బులు సంపాదించాలి, ఆస్తులు కూడబెట్టాలి, పేరు రావాలి, ప్రతిష్ట రావాలి. రెండవదేమో ఆధ్యాత్మికత, అసలు నేను ఎవరు, భగవంతుడు ఎవరు, మోక్షం ఏంటి అని తెలుసుకోవడం కోసం. ఈ మొదటి రకం జన్మ మాయతో కూడుకుంది, అందరూ ఎత్తేదే. ఈ ఆధ్యాత్మిక మార్గానికి రావాలంటే మాత్రం కొన్ని వందల సంవత్సరాల పుణ్య ఫలితము, సాధన ఉంటేనే సాధ్యమని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా. మరి మీరు ఆధ్యాత్మిక మార్గం కోసమే ఈ జన్మెత్తారు అని తెలియజేయడానికి సూచనలు ఉన్నాయా అంటే ఉన్నాయి. అవి 4 సంకేతాలు ఉన్నాయని జయసింహ గారు చెప్తున్నారు. ఆయన మాటల్లో ఏంటో తెలుసుకుందాం. నమస్కారం జయసింహ. జయసింహ గారు, ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గం, నేనెవరనే అన్వేషణ అనేది అత్యుత్తమమైంది. ఈ జన్మకు ఇదే నా లక్ష్యము, నేను ఎందుకే పుట్టాను అని తెలపడానికి ఉండే 4 సంకేతాలు ఏంటి? మనకు బుద్ధుడు ఉన్నాడు కదా, గౌతమ బుద్ధుడు అంటాం మనం, సిద్ధార్థ బుద్ధుడు అని కూడా చెప్తారు. అయితే ఈ మధ్యకాలంలో బుద్ధుడు అనుచరులం అని చెప్పుకునే వాళ్ళు హిందూ మతానికి మాకు తేడాలు ఉన్నాయి, మేమే హిందూ మతానికంటే ముందటి వాళ్ళము, మా నుంచే హిందూ మతం పుట్టిందని ఈ విధంగా రాజకీయ ఉద్యమాలు కూడా చేస్తున్నారు. బుద్ధుడిని సనాతన హిందూ ధర్మానికి వ్యతిరేకిగా అభివర్ణించే, నిలబెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అది పక్కన పెడితే సాధారణంగా గౌతమ బుద్ధుడికి హిందూ మతానికి ఎటువంటి పెద్ద సంఘర్షణ కానీ వ్యతిరేకత కానీ లేదు. బుద్ధుడు తన జీవిత కాలంలో హిందూ మతాన్ని ఎప్పుడు వ్యతిరేకించలేదు. అయితే హిందూ మతంలో ఉన్న కొన్ని అంశాల పట్ల ఆయనకు వేరే అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, జంతు హింస ఇవన్నిటి మీద ఉండొచ్చు. అయితే ఎందుకు ఈ బుద్ధుడి అంశం వచ్చింది మన క్వశ్చన్లో? బుద్ధుడు ఎందుకు వచ్చాడంటే, బుద్ధుడు పుట్టుకతో రాజకుమారుడు, ఆయనకు తర్వాత పెళ్ళయింది, కొడుకు పుట్టాడు. ఆయనకు ఏమాత్రమైనా సరే నెగటివ్ థింగ్స్ లేదా బాధ కలిగించేవి కనిపిస్తే అతను సన్యసించే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెప్తారు. కాబట్టి శుద్ధోదనుడు ఏం చేస్తాడంటే బుద్ధుడిని ప్యాలెస్లోనే ఉంచుతాడు. ఆయనకు బయట ప్రపంచాన్ని తెలియనివ్వరు. అసలు తెలియనివ్వకుండా ఉంచేసరికి ఆయన ఏమనుకుంటాడంటే తనకున్న సుఖాలు, తనకున్న సౌకర్యాలు, తనకున్న జీవితమే ఆ ప్రపంచంలో అందరికీ ఉంటుంది అని అనుకుంటాడు. ఒకానొక రాత్రి ఆయన బయటకు వచ్చేసినప్పుడు ముసలితనంతో బాధపడుతున్న వాళ్ళు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు, మరణించిన వాళ్ళ చుట్టుపడి దుఃఖిస్తున్న వాళ్ళు, ప్రపంచంలో అనేక రకాల ఆకలితో బాధపడుతున్న వాళ్ళు, వీళ్ళందరూ కనిపిస్తారు. కనిపించేసరికి అతను చెల్లించిపోయి అట్లా ప్రపంచం అంతా తిరుగుతూ, అదే దేశమంతా తిరుగుతూ లాస్ట్కు ఈరోజు మనం బీహార్లు అని చెప్పుకునే దగ్గర బుద్ధగయ అంటున్నాం కదా, ఆ గయలో ఒక మర్రి చెట్టు కింద కూర్చొని జ్ఞానోదయం పొందుతాడు. కొన్ని రోజుల పాటు తిండి ఆహారం ఏం లేకుండా అట్లా ధ్యానం చేస్తూ కూర్చున్న తర్వాత ఆయనకి జ్ఞానోదయం కలుగుతుంది. కలిగినప్పుడు ఏంటంటే, అంటే బేసిక్గా బుద్ధుడు కానీ, బుద్ధుడి తర్వాత వచ్చిన వాళ్ళు కానీ హిందూ మతం, సనాతన ధర్మం చెప్పినట్టుగా ఆత్మని నమ్మరు. మళ్ళీ కొంత తేడా ఉంది వాళ్ళకి. అందుకనే వాటిని పాషాండ మతాలని లేదంటే శూన్యవాదం అని ఇట్లా చెప్తుంటారు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే, మన కోరికే మన దుఃఖానికి కారణము అని చెప్పి ఆ జ్ఞానోదయం ఆయన కలుగుతుంది. ఇంత మనం కథ ఎందుకు చెప్పుకున్నామంటే, ఈ జ్ఞానోదయం కలిగేదాకా అతను ఎవరు అంటే బుద్ధుడు. ఎప్పుడైతే కలిగిందో జ్ఞానోదయం బుద్ధుడే. ఇప్పుడు మన 4 సంకేతాల దగ్గరకు వద్దాం. మనము పుట్టుకతోనే బద్ధుడా అనేది ఈ 4 సంకేతాలు తెలుస్తాయి. 99% మంది బద్ధులుగానే కనిపిస్తారు. ఏంటి బద్ధత్వం అంటే దేనికి బద్ధులై బతుకుతూ ఉంటారంటే, ఆహారం ప్రధానమైనది. పీల్చుకోవడానికి గాలి, తినడానికి ఆహారం కావాలి, తర్వాత వస్త్రాలు కావాలి, గూడు ఉండాలి, ఓ ఇల్లు ఉండాలి, తర్వాత కారు ఉండాలి, పెళ్ళవుతుంది. పెళ్ళైన తర్వాత కౌపిన సంరక్షణార్థం అని మీకు ఒక కథ చెప్తారు కదా, అట్లా ఒక భార్య లేదా భర్త, పిల్లల తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళ తర్వాత మనవరాళ్ళు ఈ విధంగా ఏంటి అంటే, ఒక పెద్ద మనకు తెలుసో తెలియకుండా వెళ్ళి రంగుల రాట్నంలో కూర్చుంటాం. ఆ తర్వాత జైంట్ వీల్ ఎవడో నొక్కుతాడు స్విచ్, ఇంకా మనం తిరుగుతూ ఉంటాం. ఈ తిరుగుతున్నప్పుడు ఆ స్విచ్ మళ్ళీ కట్టేసి మనల్ని కిందికి దించేవాడు కావాలి. ఆ దించేవాడు లేడు అని బాధపడే వాళ్ళు కొంతమంది. జైంట్ వీల్ బాగుంది, ఇదే సహజమైన స్థితి అనుకునే వాళ్ళు చాలా మంది. మనం ఈ జైంట్ వీల్లో తిరుగుతూనే ఉన్నాం కదా. ఆదిశంకరాచార్యులు చెప్తారు కదా, పునరపి జననం పునరపి మరణం. ఈ పునరపి జననం పునరపి మరణం అనేది ఒక అసహజ స్థితి. మనం దీని నుంచి బయటికి రావాలి అనుకోవడం 1% మంది చేస్తారు. అది కూడా ఎక్కువ నేను చెప్పేది. మిగతా 99% మందికి ఇదే సహజం అనుకుంటారు. ఇప్పుడు మురికాలలో ఉండే పంది ఏమనుకుంటుంది,
అందరూ నాలాగా పందిలా మురికాలలో ఉండొచ్చు కదా, అవును. ఆ బయట వెళ్తున్న వాడు ఎంత గలీజ్గా ఉన్నాడు అనుకుంటా. ఇప్పుడు రంగుల రాట్నంలో తిరగడం ప్రాబ్లం కాదు, మేము తిరుగుతుందే కరెక్ట్, తిరగని వాళ్ళే వేసుకునుకోవడం ప్రాబ్లం. ఇప్పుడు ఆ తిరగడం లేని స్థితి ఒకటి ఉంటుంది అనేది ఐడియా లేదు. తిరగడం లేని స్థితిలో మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని కూడా అనుకోరు. అందులో తిరుగుతూ భయపడి అరుస్తూ, లేదంటే వామిటింగ్ చేసుకుంటూ, కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి గట్టిగా పట్టుకొని, లేదంటే పడిపోతామేమో అని భయపడి, ఇవన్నీ అసహజమైన లక్షణాలనే సహజం అనుకునేవాళ్ళు. ఇందులో కొన్ని మంచి కూడా, సంతోషకరమైనవి కూడా ఉంటాయి. పెళ్ళవడం, కారు కొనుక్కోవడం, ఇవన్నీ బాగుంటాయి. పేరు, ప్రతిష్ట, పదవి. ఇల్లు కొనడం ఎంత బాగుంటుంది, నెల తర్వాత ఈఎంఐ కట్టడం అంత దారుణంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత సుఖం, తర్వాత దుఃఖం, కష్టం తర్వాత నష్టం, లాభం తర్వాత లాస్ రావడం, ఇవన్నీ ద్వంద్వాలు. ప్రతిదీ సంవత్సరం తీసుకుంటే చలికాలం తర్వాత ఎండాకాలం, శరీరానికి ఏదో ఒక సమస్య ఉంటుంది. అక్కడి నుంచి అనేక జన్మలు ఎత్తితే తప్ప మనకు మోక్షం రాదు. ఈ మోక్షం వెళ్ళే మార్గంలో, మహాప్రస్థానంలో మనం ఉన్నామా లేదా అని తెలవడానికి మొదటిది ఏంటంటే ఎప్పుడూ ఏదో వెలితిగా అనిపించడం. చాలా మంది ఏంటంటే, అబ్బా వాడు చూడు పొద్దున్న లేస్తున్నాడు, ఆఫీస్కి వెళ్తున్నాడు, ఇంటికి వచ్చేటప్పుడు తాగొచ్చి పడుకుంటున్నాడు, ఎంత బాగుంది వాడి జీవితం అనుకుంటారు. అది బాగుండొచ్చు, కాదని కాదు. కానీ ఈ భక్తిలో ఉండి నాకు ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఏంటి ఆ కావాల్సింది భౌతికమైనది కాదు. అందుకే కదా ఇప్పుడు యుఎస్ లో మిలియన్లు బిలియన్స్ ఉన్న వాళ్ళు అన్ని వదిలిపెట్టి రమణాశ్రమాల్లో, రామకృష్ణ మఠలే, వాళ్ళకి ఏదో వెలితి, సక్సెస్, డబ్బు ఇవ్వని ఆనందం, ఒక వెలితి ఏదో ఉంటది వాళ్ళు. మీకు ఇంగ్లీష్ లో ఒక బుక్ ఉంది, ది మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అని చెప్పేసి ఒక స్టోరీ చెప్తారు అనమాట. అది కల్పిత కథ కావచ్చు, కానీ అమెరికాలో సక్సెస్ఫుల్ లాయర్ ఉన్న ఒక కోటీశ్వరుడు తన ఫెరారీ కార్ కూడా అమ్మేసి వస్తాడు. వచ్చి హిమాలయాల్లో గుండు కొట్టించుకొని గాలి తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ దొరికింది అక్కడ దొరకలేదు అంటే ప్రకృతిలో కావాల్సిందేదో మనకు అది దూరం అయిపోతున్నాము. మనం సృష్టించుకున్న భౌతిక మాయలో మనమే పడిపోతున్నాము. అంటే అన్ని ఉంటాయి భౌతిక జీవితంలో, అన్ని ఉన్నాయి, ఏదో వెలితి వెంటాడుతూ ఉంటుంది. ఆ వెలితి అనే భావం మనకు ఎప్పుడైతే ఉంటుందో, మనకు వెలితి ఉంటేనే వెలుతురు కోసం ప్రయాణం మొదలవుతుంది. వెలితి లేని వాడికి చీకట్లోనే హాయిగా ఉంటుంది. సో మీకు వెలితి ఉంది అంటే ఆ వెలితి వెలుతురు వైపు తీసుకెళ్లేది అయి ఉండాలి. మొదటి సూచన వెలితిగా ఉండడం. ప్రపంచాన్ని లోతుగా గమనించడం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సింపుల్ గా చూసేస్తుంటాం. ఆ సింపుల్ గా చూసినప్పుడు మనకు పైకి అర్థం కాదు. కానీ ఇప్పుడు ఆదిశంకరాచార్యులు శృంగేరి పీఠాన్ని ఆ శృంగేరి అనే ప్రాంతంలోనే ఎందుకు పెట్టారు కర్ణాటకలో అంటే, ఒకసారి అక్కడ కప్ప ప్రసవ వేదన పడుతుంటే పాము పడగబట్టింది అని చెప్తారు. కప్ప ఎండలో ప్రసవ వేదన అనుభవిస్తుంది, దానికి ఎండ తగలకుండా ఉండడం కోసం పాము అయితే కప్పని తినేయాలి కదా, అటువంటి పాము వచ్చి దానికి నీడబట్టింది. ఆ రెండు పరస్పర విరుద్ధమైన జంతువులు కూడా అక్కడ కలిసి ఉంటున్నాయంటే ఆ గొప్ప ప్రాంతంలో పీఠం పెట్టాలి అని ఆదిశంకరాచార్యులు గమనించారు. అట్లా మనం అందరూ చూసే ప్రపంచాన్ని కొత్తగా చూడగలగడం, అది చేసిన వాడే ఆధ్యాత్మికతలో ఉన్నాడని అర్థం అని. నేను సాధారణంగా చెప్తుంటాను, అందరికీ రాయి కనిపిస్తుంది, భక్తుడికి మాత్రమే లింగం కనిపిస్తుంటుంది. లింగం కూడా కాదు, ఇంకా మనం గ్రామదేవతల గుడికి వెళ్తే సాకబోయడం అని చెప్పి చేస్తుంటారు కదా, అక్కడ లోపల అమ్మవారి విగ్రహాలు ఈ మధ్య పెడుతున్నారు. ముందైతే ఏంటి, ఒక రాయి ఉండేది, ఆ రాయి మీదే నీళ్ళు కళ్ళు పోయడమో ఏదైనా ఏమంటారు బొడ్రాయి అని చెప్తారు, లేకపోతే గ్రామ దేవతలకు సంకేతంగా కూడా రాయిని పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అక్కడ రాయిలో గొప్పతనం లేదు, అది రాయి అనే విషయం మిగతా అందరికి కూడా తెలుసు. మరి వీడికే ఎందుకు అది దేవుడిలాగా కనిపిస్తుంది అంటే, మామూలుగా నమ్మని వాడు ఏంటాడో అది పిచ్చి అని కూడా అంటారు. కానీ నేనేం చెప్తానంటే, ఇప్పుడు మనం అయోధ్యలో కట్టుకున్న ఆలయం ఉంది కదా, అది ఈ మధ్య కాలం చరిత్ర. అదేమి అక్కడ రాముడు వచ్చి వెలిశాడు అని చెప్పి ఎవరు కథ చెప్పట్లేదు, పురాణ కథ చెప్పట్లేదు, మనమే ప్రతిష్ఠించుకున్నాం. అది ఎవరు తయారు చేశారు, కర్ణాటకకు సంబంధించిన ఒక శిల్పి తయారు చేశాడు. శిల్పి తయారు చేసినప్పుడు ఆయనకు తెలుసు కదా అది రాయి అని చెప్పి, ఒకప్పుడు నున్నగా ఉన్న రాయి దాన్ని బుల్లితో చెక్కి రాముడిగా మార్చాడు. ఈ రాముడిగా మార్చిన దాన్ని తీసుకెళ్లి అక్కడ ప్రతిష్ఠించారు. నిన్నటి దాకా రాముడు అది రాయి శిల్పం అని ఆయనకు తెలుసు. ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇప్పుడు ఆ శిల్పి అక్కడికి వెళ్ళినా కూడా అందులో దేవుడు కనిపిస్తున్నాడు కదా. అది రాయి గొప్పతనం కాదు, చూసేవాడు భావోద్వేగానికి లోనైతే, భావుకత్వానికి లోనైతే అప్పుడు దేవుడు కనిపిస్తాడు. అది లేనివాడికి రాముడు కనిపించాడు. అట్లా మనము ప్రపంచాన్ని లోతుగా ప్రపంచాన్ని ఒక కొత్తగా అర్థం చేసుకోవాలంటే దాన్ని లోతుగా మనం అర్థం చేసుకున్నప్పుడు పైన కనిపించే భౌతిక ప్రపంచం వెనకాల ఒక భౌతికానికి అతీతమైన అలౌకికమైన ఒక శక్తి మనకు కనిపిస్తూ ఉంటది. ఆ కనిపించడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం అంటే మనం భక్తి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్టు లెక్క. కష్టాలు మెరుగుపరుస్తుంటాయి అనేది మూడోది, జీవితాన్ని కదా అండి. అవును, చాలా మంది షేర్ చేసుకుంటారు, బాగా కష్టం వచ్చిందని బాధపడతాం, కానీ కష్టం తర్వాత జీవితం చాలా బాగుంటది అని. అంటే ఇక్కడ బాగుండడం అంటే కష్టంలో గొప్పతనం ఏం లేదు.
కష్టము అందరూ భరిస్తారు. కానీ అరణ్యవాసం చేసిన రాముడు మాత్రమే అవతార పురుషుడయ్యాడు. ఎందుకు అంటే ఆ కష్టంలోంచి ఆయన ధర్మం వైపు వెళ్ళగలిగాడు కాబట్టి. అట్లనే పాండవులు కూడా, ప్రహ్లాదుడు కూడా, వీళ్ళందరికీ ఉన్న తేడా ఏంటి అంటే కష్టాలు వాళ్ళకొచ్చి మనకు రాలేదని కాదు. మామూలు వాళ్ళకు కూడా కష్టాలు వస్తాయి. కానీ మామూలు వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు ఏంటంటే డబ్బు కొరత ఏర్పడింది. ఒక గవర్నమెంట్ ఉద్యోగికి బాగా డబ్బు కొరత ఏర్పడింది. వెంటనే ఏం చేస్తాడు, అప్పటిదాకా గొప్పవాడిగా ఉన్నాడు కూడా లంచం తీసుకుంటాడు. కానీ ఈ ధర్మాత్ముడు ఎవరైతే ఉన్నారో, భక్తి మార్గంలో ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో వాడు పతనం అవ్వడు. పతనం అవ్వకుండా కష్టాలు వచ్చినప్పుడు కూడా ఎదురు తిరిగి నిలబడి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా విగ్రహము అని చెప్పుకున్నాం కదా, రాయి విగ్రహం ఎప్పుడైంది? ఉలి దెబ్బలు. ఆ ఉలి దెబ్బలు ఓర్చుకోగలిగడమే కష్టాలను ఓర్చుకోవడం అన్నమాట. కష్టాలను ఓర్చుకున్న ధర్మాన్ని వీడకుండా కష్టాలను ఓర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సత్యహరిశ్చంద్రుడిలాగా. మనకి ఇంకా చాలా ఉంటాయి కథలు. రంతిదేవుడు అని కూడా ఒక కథ ఉంటుంది. ఇటువంటి వాళ్ళందరూ, ఈవెన్ విశ్వామిత్రుడు అయినా సరే, అతనికి అనేక పరీక్షలు వచ్చినప్పుడు ఆ పరీక్షలన్నింటిలోంచి నెగ్గాడు కాబట్టి బ్రహ్మర్షి అయ్యాడు. అక్కడ ఎక్కడ ఆగిపోయినా సరే అయ్యేవాడు కాదు. మేనక దగ్గర ఆగిపోయినా అయ్యేవాడు కాదు. తర్వాత త్రిశంకు దగ్గర ఆగిపోయినా అయ్యేవాడు కాదు. ప్రతిసారి కింద పడి మళ్ళీ లేచి ముందుకు వస్తున్నాడు. అది మూడోది. ఇక నాలుగోది ఏంటంటే సత్యం వైపు ఆకర్షణ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది యాక్చువల్గా మోక్షానికి ఇంకొక మెట్టు ముందు ఉన్నట్టు అనమాట. అంటే ఇంకా అయిపోయింది, మనం లిఫ్ట్లోంచి దిగితే మనం వెళ్ళే ఫ్లోర్లోకి వెళ్ళిపోతాం. లిఫ్ట్లో చివరి అంకంలో ఉండడం ఏంటి అంటే సత్యం వైపు ఆకర్షణ. మన జీవితం మొత్తం అసత్యాల మధ్యలో ఉంటుంది. మనం ఈ హైదరాబాద్ మనం ఏదైతే ఉందో 10 ఏళ్ల కింద మీరు చూసిన హైదరాబాద్కి ఇప్పటికి చాలా తేడా ఉంది కదా. మెట్రో వచ్చేసింది, ఫ్లైఓవర్స్ వచ్చినాయి, రోడ్లు వచ్చినాయి, ఎంఎన్సి కంపెనీలు వచ్చేసినాయి. ఆ హైదరాబాద్ సత్యమా, ఈ హైదరాబాద్ సత్యమా? ఇంకో 10 ఏళ్ల తర్వాత ఉండబోయే హైదరాబాద్ సత్యం. సరే ఇవన్నీ వదిలేసేయండి, ఊహించుకోవడానికి కొంచెం భయంగా ఉంటుంది. కానీ ఈ క్షణం మనం మాట్లాడుతున్నప్పుడు భూకంపం వస్తే అంటే ఇప్పుడున్న సిటీ మొత్తం ఒక భూకంపం చాలు, మొత్తం రూపురేఖలన్నీ మారిపోతాయి. సరే మళ్ళీ మనం అందులోంచి కూడా ఎదుగుతాం, కొత్తగా బిల్డింగ్స్ కడతాం. కానీ ఒక భూకంపమో ఒక సునామీనో మార్చేస్తున్న ఈ ప్రపంచము తాత్కాలికమైన ప్రపంచం. మరి ఇది కాకుండా సత్యం ఏంటి అంటే మనం ఒక ప్రార్థన చేస్తాం, అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అని చెప్తాం కదా. అందులో మనం చెప్పేది ఏంటంటే సత్యం నుంచి అసత్యం నుంచి సత్యం వైపు వెళ్ళడము అంటే ఎటువంటి మార్పు లేని కాలాతీత గుణాతీతమైన ఒక చైతన్యాన్ని పొందడము, మోక్షస్థితిని పొందడం. ఆ మోక్షస్థితి కోసం తాపత్రయ పడుతున్నామా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. సత్యాన్ని ఎవరైతే అన్వేషిస్తారో, ఇది చివరిది నాలుగోది అనమాట. సత్యాన్వేషణ చేస్తున్నవాడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్టు లెక్క. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ జయసింహ గారు.